హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే ఈరోజు స్వీట్ కార్న్ పాలక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేశానండి. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. అలాగే ఈ రెసిపీ అయితే చపాతీ పుల్కాల్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తి వరకు చూసి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేనైతే ఒక 2 కట్టాల పాలకూరని అయితే తీసి శుభ్రంగా కడుక్కున్నానండి. ఇక్కడ ఒకటి స్వీట్ కార్న్ మొత్తం తీసుకొని ఇలా వలుచుకొని శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు ఫస్ట్ మనము స్వీట్ కార్న్ని ఉడికించుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను పాలకూరని అయితే ఉడికించుకుంటున్నానండి. డైరెక్ట్ పాలకూరని మిక్సీకి పట్టొద్దు. ఇలా ఉడికించుకుంటే అలా పచ్చదనం అంతా పోతుంది, మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే డైరెక్ట్ పాలకూరని మిక్సీకి వేస్తే పచ్చి స్మెల్ వస్తుందండి, అంత టేస్టీగా ఉండదు. ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్లో నుంచి మనం పాలకూరని అయితే సపరేట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి పాలకూర, అలాగే 2-3 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లిపాయలండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని వీటన్నిటిని అయితే మనం మెత్తని ప్యూరీలో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెత్తని ప్యూరీలు అయితే మనం చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు అలాంటిది ఏం వేయక్కర్లేదండి. మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ని అయితే డైరెక్ట్ మనం ఆయిల్లో వేసేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. మనం వేసాం కదా ప్యూరీని, ఇందులో ఆయిల్ అలాగే ప్యూరీ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక సగం గ్లాస్ నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఇలా పాలకూర అంతా ఉడికి బాగా దగ్గరికి వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించుకున్న స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మరీ దగ్గరికి అనిపిస్తే ఇప్పుడు ఇందులోకి మనం ఒక సగం గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని మనం ఇప్పుడే స్వీట్ కార్న్ వేసాం కాబట్టి ఆ పాలకూర ఫ్లేవర్ అంతా స్వీట్ కార్న్కి బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చిక్కగా అయిపోయి బాగా దగ్గరికి వస్తుందండి. ఇక మనము దించి మనం సర్వ్ చేసుకోవడం అండి. వేడిగా చపాతీ పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.